ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం చల్ బాగా చీకట పడింది, పద ఇంటికి పోదాం. ఇగో సిటికిలో వస్తున్నా. బడితాళాలు సిస్టర్ నాకు ఇచ్చేశారు. 50 రూపాయలు కూడా ఇచ్చారు. బడి తాళాలు నీకు ఇచ్చారంటే నువ్వు బళ్ళి ఏడరు అన్నమాట. 50 నోటి చుంచుకోమన్నారంటే నువ్వు పేదోడు అన్నమాట. పేదోళ్ళకి పెద్దోళ్ళు సాయం చేయటం మామూలే. ఎక్కు బండి ఎక్కు. నాన్న బండి నేను తోలుతాను నాన్న. బుద్ధిగా బండి తోలుతానంటే కాదంటానేట్రా. బడి వద్దంటాను కానీ బండి వద్దన్నావు. మన బతికే ఇది. తీసుకో. చల్ రాజా చల్.
పద్మా నీకు చదువుకోవాలనుందా? మరి నాన్నకి చెప్పనా? ఏం? నాన్నకి నేను చదువుకోవడం ఇష్టం లేదుగా. నువ్వు చదువుకోవటం నాన్నకి ఇష్టం లేకపోతే పోనీ, నాకు ఇష్టం. నేను చెప్తా, నువ్వు చదువుకో. అలర్సై కాడుకో. ఏవయ్యా, ఏంటే? నువ్వు పిల్లోని బడిలో చేరిస్తే కొబ్బరికాయ కొడతానని నల్లపోసమ్మకు మొక్కుకున్నాను. బండిని ఆ తల్లి గుడికాడు కొట్టుకెళ్ళు. సరుకులు కొనాలి సంత కొట్టుకెళ్ళు, మొక్కుకున్న గుడి కొట్టుకెళ్ళు అంటూ పొద్దుగూకల బండి నీ అంటే తిప్పుకుంటే మరి బేరాల సంగతి ఏడు చేయమంట? అయ్యయ్యో, తప్పైపోయినదని లెంపలేసుకోవయ్యా. తల్లికాడు కొట్టుకెళ్ళమంటే తగులాడతావేటి? వేసుకో, లెంపలేసుకో. సరే. ఏవయ్యా, చెప్పు. పిల్లోడిని డాక్టర్కి చేద్దామా, కంపౌండర్ని చేద్దామా? చిట్టీలు రాసి ఇచ్చే డాక్టర్కి ఇరొద్దే, మందులు ఇచ్చే కాంపౌండర్నే చేద్దాం. నాన్న కారు. డబ్బారే కారమ్మా, ఎల్ని ఎంత దూరం వెళ్తుందో ఎల్ని. నాన్న ఆ కార్ని మన బండి దాటియాలి. పోనీ. చల్ రే రాజా చల్. రాజా చల్. లగెత్తు రాజా లగెత్తు. రాము, రాజా నమ్మకు, రాజాలా బతికేయి.
అమ్మా చెల్లి చెల్లి ఎక్కడ? అమ్మా చెల్లి పద్మ, అమ్మా రాము, అమ్మా చెల్లి చెల్లి జాగ్రత్త. నాన్న పద్మ అమ్మ అమ్మ నాకు అమ్మ కావాలి పద్మ. చచ్చ పుట్టినరోజు పూట ఏడవకూడదు పద్మ, తప్పు. ఏడవకు. నువ్వు ఏడిస్తే ఆకాశంలో ఉన్న అమ్మకి ఏడుపుస్తుంది, నాన్నకి ఏడుపుస్తుంది. అమ్మా నాన్నల్ని ఏడిపించడం బాగుంటుందా చెప్పు? అందుకని ఇప్పుడే కాదు ఎప్పుడూ ఏడవకూడదు. ఆ? నీకు ఇష్టమని పాయసం చేశాను తెలుసా? బెల్లం పాయసం భలే బాగుంటుంది, తాగు. తీయగా భలే బాగుందన్నయ్య, మరి కొంచెం పెట్టు. ఇస్తానుండు. మరి నీకు? కడుపు నిండా నువ్వు తాగు, నాకు చాలు. నా కడుపు నిండిపోతుంది. మా మంచి అన్నయ్య. పద. चल रे राजा चल. हे 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 हे. चल चल चल. चल चल हे. ओ పద్మ బుద్ధిగా కూర్చో. రాజానేమనుకు, అమ్మాయి గారు నిట్టే పిలుచుకొస్తానే. బడి అంటే భయపడకూడదమ్మా, సరదాగా వెళ్ళి రావాలి. బళ్ళు అక్కడేమో సిస్టర్ కొడతానన్నా. సిస్టర్ నిన్ను ఊరకనే కొడుతున్నారా? చెప్పు, సిస్టర్ చేత గోడ కుర్చీ వేయిస్తాను. ఊరికేనే కొట్టలేదు, ఎక్కాలు ఒప్ప చెప్పలేదని. ఎక్కాలు ఒప్ప చెప్పకపోయినా
లెక్కలు రాకపోయినా మిమ్మల్నే కాదు ఎవరినైనా సిస్టర్ కొడతారు. దానికి ఏడిపోయింది అమ్మాయి గారు. కలేజా ఉంటే గబగబా చదివి గడగడా అప్ప చెప్పాలి గాని. అవునమ్మా, బాగా చదివి అడిగినవన్నీ అప్పచెప్పేయ్. అప్పుడు నిన్ను సిస్టరు కొట్టరు, ముద్దు పెట్టుకుంటారు. నిజం నిజం. అమ్మాయి గారు అందరిలోనూ అన్నిట్లోనూ నెంబర్ 1 గుండాలా. రెండమ్మాయి గారు బడికి టైం అవుతోంది. రాము, ఇగో ఈ నెల కిరాయి తీసుకో. 30 రూపాయలే బాబు. తెలుసురా, ఊరవతలను స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్లి రావడానికి నీ జట్కా కిరాయి 30 రూపాయలు అన్న సంగతి నాకు తెలుసు. మరెందుకు 20 ఎక్స్ట్రా అంటున్నావేమో? అది నీ మంచితనానికి నేను ఇస్తున్న బహుమతి. తీసుకోరా. బాబు గారు ఈరోజు మా చెల్లి పుట్టినరోజు. ఈ డబ్బుతో పద్మకి కొత్తగా అనుకుంటాను బాబు గారు. నీ ఇష్టం. పదండి అమ్మాయి గారు. चल रे राजा चल. నీ పుట్టినరోజటగా మీ అన్నయ్య ఏం చేశాడు? పాయసం చేశాడు అమ్మాయి గారు. మరి నాకు తెచ్చావా? లేదమ్మాయి గారు, అంతా నేనే తాగేశాను. కడుపు నిండా తాగేశావా? నాకు తెలుసు. తప్పైపోయింది అమ్మాయి గారు. సర్లే. అమ్మాయి గారు మీకు 13, 17, 19 ఎక్కాలు వచ్చేసాయా? రాలేదు రాము. నీకు వచ్చేసాయా? ఓ, మా అన్నయ్యకి రాత్రి వచ్చేసాయి. నాకు అప్ప చెప్పేశాడు కూడా. పెద్ద గొప్ప. వచ్చేసాయి. అన్నయ్య, అమ్మాయి గారు అడుక్కుంటున్నారు. చల్ 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 చల్. చల్ చల్ చల్. ఓ ఓ ఓ. నమస్కారం డాక్టర్ గారు. నమస్తేరా. డాడీ టాటా. టాటా. రాము, రాజా ఏమంటున్నాడు? దర్జాగా దౌడు తీస్తున్నాడు బాబు. మీరు ఇచ్చిన మందులతో కాళ్ళ నొప్పులన్నీ ఎప్పుడో పోయాయని చెప్పాడు. ఏరా రాజా? బాగుందిరా. రాజాకి నీ మనసే కాదు, మాట కూడా తెలుసు. వెళ్ళరా. చల్ రా రాజా చల్. ఓ నమస్తే సిస్టర్. నమస్తేరా. స్కూల్ తాళాలు నీకు అప్పచెప్పి నేను అనాథనైపోయానురా. లేటుగా వచ్చావేన్రా? లేట్ ఏం లేదు సిస్టర్. కావాలంటే టైం చూసుకోండి. సరిగ్గా 8 అవుతుంది. నీ స్కూల్లో చదువుకోవడం లేదుగా. రాన్లే, నువ్వు వెళ్ళు. పద్మ, ఎప్పట్లాగే నేను జట్కాలో కూర్చొని రాజాని చూస్తూ ఉంటానులే. నువ్వు వెళ్ళు. సిస్టర్. పద్మ, నీకు చదువుకోవాలనుందా? అవును. తను చదువుతూ నేను చదివించాలంటే మీ అన్నయ్య కష్టం కదమ్మా. అందుకని నేను చదువుకోవద్దంటారు అంతేగా సిస్టర్? పద్మ, సరే సిస్టర్, నేను చదువుకోనులేండి. పుట్టినరోజు పూట ఏడవకూడదని చెప్పానా? మరెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే ఆకాశంలో అమ్మా నాన్న కూడా ఏడుస్తారు. ఏడవకు. నిన్ను నేను చదివిస్తాను, సరేనా?